మారి సావిను మధుమాంసంబులు మక్కువతో చేరును ముదము తోడమని ఈశ్వర యాదం ముదము తోడైని ఈశ్వర యాదం సదవద మంగము యాగము చేమా మారి సాయిను మధుమాంసంబులు మారిషా ఇప్పుడే బంగం యాగం చేద్దాం రక్తం పోసి అటులే పోదాం పదము సుబాబుడా విను చుచ్చిది పోతమున సుబాబుడా విను చుచ్చిది పోతమున రభసము తోడు తరక్త బాండము రభసము తోడు తరక్త బాండము సరగుణ బట్టి ఇరుగున బోధం సరుగున బట్టి ఇరుగున బోధం ఇంపు తోడ మనం అక్కడికి ఒరే సుబాబుడా మారిషా ఇప్పుడే రక్తం మధుమాంసం తీసుకుపోయి ఆ యాగ్యంలో చల్దాము వచ్చేవారే మారిష సుబాబులు అందరు వారిని వంచము విడిచెద బాణము ఇమ్మహిలోన విడిచెద బాణము ఇమ్మహిలోన తమ్మున రక్కసులిమ్మున గూల్చెద తమ్మున రక్కసులిమ్మున గూల్చెద సమ్మతించి ముని యాగము గాచెద సమ్మతించి ముని యాగము గాచెద గిర 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 గిరయనుచు నరనరాయని హరించెను. చూసి ఆ యొక్క మారీచుడు ఇప్పుడే మరణించినాడు. సుబాహుడు మరణించి ఉన్నాడు, మారీచుడు పారిపోయి ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇది ఏం జరుగునో ముని యాగము మనం కాచువారము అన్నది. మనం తప్పకుండా ఇక్కడనే ఉండి ముని యజ్ఞం అయిపోయేంత వరకు సంపూర్తి చేసుకునే వరకు మనం ఇక్కడనే ఉండేము. అన్నయ్య మీరు అన్న విధంగానే మౌనచంద్రమా, మీరు అనువిధంగానే మీకు రక్కసుల బాధ లేకుండా చేసేవారము. మీరు మీ యజ్ఞమును సంపూర్తి గావించుకోండు. ఆహా రాఘవ రామచంద్ర రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ సమ్మతితో మిథిలపురము చయ్యనిప్పుడు చేరుదాము రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ ఆహా రాఘవ రామచంద్ర మనము మిథిలాపురము పోవుదాము. గాది నందన పొదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పొదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పొదము నామనంబు సంత సంబు నాయేయతి వరమౌని నామనంబు సంత సంబు నాయేయతి వరమౌని గాది నందన పొదము గ్రక్కున ఇప్పుడు మౌని గాది నందన పొదము మౌని వార్య, మీరు అనువిధంబుగానే ఇప్పుడే వెళదాం పదండి. ధరణి వెలసిన కల్పపురమునందున స్వామి ధరణి వెలసిన కల్పపురమునందున స్వామి ధరణి వెలసిన ఆహా రాఘవ రామచంద్ర
మనం మిథిలాపురం వెళుదాం రండి. చించుము మౌని ఎవరి ఆశ్రమం వినియు ఏర్పరించుమా మౌని, ఎవరి ఆశ్రమం వినియు ఏర్పరించుము మౌని, ఎవరి ఆశ్రమం వినియు ఏర్పరించుమా మౌని, నా వల్లను భరితమై నలరుచుండెను మౌని, నా వల్లను మరితమగు నరుచుచుండును మౌని, నా వల్లను భరితమై నలనుచుండెను మౌని, నా వల్లను మరితమగు ఎవరి ఆశ్రమం వినియు ఏర్పరించుము మౌని. మౌని వార్య, ఇది ఏమో ఆశ్రమంలా కనబడుచున్నది కదా, ఇది ఎవరిది? ఇది ఈ విధంగా ఉండడం గల కారణం ఏమిటో తెలుపమండి. రాఘవ రామచంద్ర, ఇది గౌతమాముని ఆశ్రమము అని అందరూ ఇచ్చటేనే హాల్యా కలదు. అతివర వినవే గౌతముని భార్యాలెనమ్మ గతివర వినవే గౌతముని భార్యాలెనమ్మ అతివర వినవే గౌతముని భార్యాలెనమ్మ అతివర వినవే గౌతముని భార్యాలెనమ్మ అతివర వినవే గౌతముని భార్యనమ్మ ఘన సుందరాంగినమ్మ గౌతముని భార్యనమ్మ ఘన సుందరాంగినమ్మ అనువుగా నా వార్త అన్ని తెలిపేదనమ్మ అనువుగా నా వార్త అన్ని తెలిపేదనమ్మ భర్త శాపము వలన పడి ఉన్న నాయనమ్మ భర్త శాపము వలన పడి ఉన్న నాయనమ్మ భర్త శాపము వలన భర్త శాపము వలన పడి ఉన్న నాయనమ్మ భర్త శాపము వలన పడి ఉన్న శిలయనమ్మ భర్త శాపము వలన ఇరను ధర్మపురి శ్రీరాముని ధర్మపురి గౌతముని భార్య జనమ్మ అతివర వినవే గౌతముని భార్య నాలినమ్మ అతివర వినవే శాపం తీరా ఈ రూపం నానుంటినమ్మ శాపం తీరా ఈ రూపముగా ఉన్ననమ్మ శాపము తీరా ఈ రూపముగా ఉంటినమ్మ శాపము తీరా ఈ రూపము నానుంటినమ్మ శాపము తీరా పడిగలకు ధర్మపురి దాముని వెలసెనమ్మ పడిసి గర్భగుడి పరమాత్ముని దలచెనమ్మ పడిది ధర్మపురి శ్రీరాముని దలచెనమ్మ పడిసి ధర్మపురి పరమాత్ముని దలచెనమ్మ అతివర వినవే గౌతముని భార్యాలెనమ్మ అతివర వినవే గౌతముని భార్యాలెనమ్మ అతివర వినవే ఓయమ్మా సకోరాక్షి నా యొక్క నామం గీతము గౌతాన్ని భార్యను ఆలయందరు నేను చూస్తాంటే నాకు రామచంద్ర కృప జయు మావో శ్రీరామచంద్ర కృప జయు మావో నీ మీద ప్రేమాని నేనెందు వచ్చితే నీ పాదాధూళి సోకగానే శ్రీరామ శాపం తీరా ఈ రూపం నా ఉంటినమ్మ శాపం తీరా పదిగడకు పోదు ఇతవుతో వాదో పదిగడకు పోదు ఇతవుతో వాదో సతతాము కల్పగురి సామి రాగో సతధూమి కల్పగురి సామి రాగో శ్రీరామచంద్ర కృప జయ మావో శ్రీ దేవ రామభద్ర వందలాది కోదల శిలనై పడి ఉన్నా నీ యొక్క పాద పరిచచే విముక్తురాలనైతిని నీ పాదం తాకినచో రాయినై పడి ఉన్నాను నీ పాదం తాకుడుచో నీ పాదం ఎంత కసిగా అందునో ఈ రమ్ము సామి ఒత్తేదను. మౌని చంద్రమా,
ఈ యొక్క నా యొక్క పాదధూళి తాకినంతలో ఈమె శిల రూపంలో ఉన్న ఈమె ఒక ఆడదాని రూపంలో ధరించి ఉండెను. అట్టి మూలం వేముడు తెలుపగలరు. ఆహా రాఘవ రామచంద్ర తెలిపేదా వినుము. శిలయు శాపము వదిల శీఘ్రముగానో రామ శిలయు శాపము శీఘ్రముగానో రామ శిలయు శాపము వదిల ఇలలో నాలయ ఇంతలో బల రామ ఇలలో నాలయ ఇంతలో బల శిలయు శాపము వదిల శీఘ్రముగానో రామ శిలయు శాపము వదిల ఆహా రాఘవ రామచంద్ర మీ యొక్క పాదస్పర్శ తగలడం చేత ఈమె హాల్యగా మారాను. ఏలగల్గెను శాపమెవ్వరిచ్చిరి మౌని ఏలగల్గెను శాపమెవ్వరిచ్చిరి మౌని ఏలగల్గెను శాపం కాలకర్మమెవరి వశము కానరాదుగా మౌని కాలకర్మమెవరి వశముగా నరాదుగా మౌని కాలకర్మమెవరి వశము కానరాదుగా మౌని ఏలగల్గెను శాపమెవ్వరిచ్చిరి మౌని ఏలగల్గెను శాపమెవ్వరిచ్చిరి మౌని ఏలగల్గెను మౌనచంద్రమా ఈమెకు ఈ శాపము ఎవరు వసంగినారు తెలుపగలరు. ఆహా రాఘవ రామచంద్ర భర్త శాపము వలన బడి ఉండే నాయ రామ 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 భర్త శాపము వలన ఆహా రాఘవ రామచంద్ర ఈ యొక్క ఆలియా అయిన వాళ్ళ భర్త గౌతమ ముని శాపం వలన ఈమె శిలగా మారి ఉండెను. ఇప్పుడే ఈమెకు దీవెనార్థులు ఇచ్చి పంపించము స్వామి. అలాగే మనుష్యరా మీరు అన్న విధముగానే చేయవారు. ఓ అహల్య నీ భర్త గౌతమ మోహముని ఆ యొక్క హిమాలయ పర్వతములందు తపస్సు చేయించు ఉన్నాడు. నీవు నీ భర్త వద్దకు వెళ్ళి సంతోషంగా నుండుము. అలాగే స్వామి. అలాగే స్వామి. ఓహో రామలక్ష్మణులారా ఇప్పుడు మీరు భూషణ వేషములు ధరించి ఆ యొక్క మిథిల నగరం వెళుదాం పోదాము. మౌనీశ్వర మీరు అనువిధముగానే భూసర వేషము ధరించేవారం. భూసుర వేషము బుద్ధి కుశలము భూషణ వేషము బుద్ధి కుశలము భూసుర వేషము బుద్ధి కుశలము భూషణ వేషము బుద్ధి కుశలము జాతిగనిప్పుడు దాల్చితి యతివర కాచితినిప్పుడు దాల్చితి యతివర భూసుర వేషము బుద్ధి కుశలము భూషణ వేషము బుద్ధి కుశలము దాల్చితి యతివర ఇప్పుడు మేము. మునీశ్వర మీరు అనువిధముగానే భూసర వేషము ధరించి ఉన్నాం. రాజా రామచంద్ర మహారాజ్కి జై. అదిగో రామా మిథిలాపురము అదిగో రామా మిథిలాపురము అదిగో రామా మిథిలాపురము అదిగో రామా మిథిలాపురము అగుపడుచున్నది నిగ నిగ మెరియు అగపడుతున్నది నిగ నిగ మెరియు అగుపడుచున్నది నిగ నిగ మెరియు అగపడుతున్నది నిగ నిగ మెరియు కోటలు పేటలు ఉద్యానములు కోటలు పేటలు ఉద్యానములు కోటలు పేటలు గోపురంబులు కోటలు పేటలు గోపురంబులు మేడలు మిద్దెలు ఉద్యానములు మేడలు మిద్దెలు ఉద్యానములు మేడలు మిద్దెలు ఉద్యానములు మేడలు మిద్దెలు ఉద్యానములు మగర రాక్షములు రమణీయములు రంగర రాసములు రమణీయములు చూడుము రామ సుందర శ్యామ చూడుము రామ సుందర రామ చూడుము రామ సుందర రామ చూడుము రామ
అగపడుచున్నది నిగ నిగ మెరియు అగపడుచున్నది నిగ నిగ మెరియు. ఆహా రాఘవ రామచంద్ర, చూసిదివా మిథిలా నగరము ఎంత నిగనిగలని మెరిచున్నదో. రామచంద్ర మహారాజుకి శ్రీ వెంకటేశ్వర స్వామికి సీతా విరాట్కి లక్ష్మణ స్వామికి జయ శ్రీ బజరంగ బలికి భలో శ్రీ భారత్ మాతాకి భలో శ్రీ శంకర్ మహారాజ్ కి భలో శ్రీ పవన్ సుత హనుమాన్ కి శ్రీ రజా రామచంద్ర మహారాజ్ కి శ్రీ శ్రీరామనామాలు సీతమ్మ పాదాలు దళచితే మన జన్మ ధన్యమగును. ఆది నారాయణుని ఆత్మలో దలచిన ఆది నారాయణుని ఆత్మలో దలచిన హస్త సౌభాగ్యంబుల నచునయ్యా. జగదభిరాముని జపమాచరించిన పరగ స్వర్గ ప్రాప్తి కలుగునయ్యా. కరుణ దలచినను బ్రోవు కౌశల్య రామ శరణు శరణంటి రాఘవా శరణు నీకు. ధరను శ్రీకానుకుంఠపుర నివాస పరమ పావన మము బ్రోవు పార్వతీశా. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి బయట శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఓం నమో నారాయణ నమో నారాయణ. దేవదేవా ఆదిదేవ కరుణామయ కమలనయన సర్వలోకేశ అఖిలండ కోటి బ్రహ్మాండ నాయక అనాథ రక్షక శేషశయన భవభంజన భక్తపాల పాహి మాం పాహి మాం పాహి మాం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి హలో శ్రీ విఘ్నేశ్వర స్వామికి విఘ్నరాజా నీకు చేరాను ఇప్పుడే చేతు ప్రభుమయ్యా. విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే చేతు ప్రభుమయ్యా. ఇప్పుడే చేతు ప్రభుమయ్యా. వేగ వేగ ప్రభుమయ్యా ఏకదంత ఏలుమయ్యా. వేగ వేగ ప్రభుమయ్యా ఏకదంత ఏలుమయ్యా. ఏకదంత ఏలుమయ్యా. ఏకదంత ఏలుమయ్యా. ఏకదంత ఏలుమయ్యా. లోకమెల్లా నీవే కాదా. ఏకదంత ఏలుమయ్యా. లోకమెల్లా నీవే కాదా. లోకమెల్లా నీవే కాదా. లోకమెల్లా నీవే కాదా. విఘ్నరాజా విఘ్నహరణ అగ్రజుండవో దేవా. విఘ్నరాయ విఘ్నహరణ అగ్రయుండానో దేవా. అగ్రజుండవో దేవా. అగ్రయుండావో దేవా. భద్రపాద శుద్ధ చౌతి భక్తి మీరా గొలచెదాము. భద్రపాద శుద్ర సౌతి భక్తి మీరా కొలిచెదాము. భక్తి మీరా గొలచెదాము. భక్తి మీరా కొలిచెదాము. నాగవాసులైన మీకు నమ్మి మ్రొక్కులిడువలయో. నాగవాసులైన మీకు
చిరుతాలేసే బాలకులను శీఘ్రమేగా పాడుమయ్యా చిరుతలేసే బాలకులను శీఘ్రమేగా పాడుమయ్యా. భజన చేసే భక్తులను బాగుగా రక్షించు స్వామి స్వామి సలలితంగా మషురాబాద స్వామి నిన్ను మరువమయ్యా మషురాబాద స్వామి నిన్ను స్వామి నిన్ను మరువమయ్యా యా విఘ్నరాజా నీకు చేరను ఇప్పుడే చేతు ప్రభుమయ్యా విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే చేతు ప్రభుమయ్యా. శ్రీ రజా రామచంద్ర మహారాజ్ కి, పవన సుత హనుమాన్ కి, భక్త మండల్ కి, లక్ష్మణ స్వామికి, సీతా విరాట్ కి, శ్రీ రజా రామచంద్ర మహారాజ్ కి. పోసిన నిధిని భజనే మయా ఎంత పోసిన ఇది నీ భజనే మయా. ఎంత ఎంత వేడినా పలుకవేమి రామయ్య ఎట్లు ఎట్లు ప్రోసెదవో ఇది నీ భజనేనయా ఎంత వేడినా పలుకవేమి రామయ్య చదవో ఇది నీ భజనే మయా ఎంత పోసిన ఎంతవేమి రామయా. అద్దు అద్దు మిహిరినదే బుద్ధి లేని లోకము రద్దు చేసినదే నీ నామము లేఖను అద్దు మిహిరినదే బుద్ధి లేని లోకము రద్దు చేసినదే నీ నామము లేఖను అద్దు మిహిరినదే బుద్ధి లేని లోకము వేడినా పలుకవేమి రామయ్య ఎట్లు ఎట్లు ప్రోసెదవో ఇది నీ భజనేనయా ఎంత వేడినా పలుకవేమి రామయ్య ఎట్లు ప్రోసెద చదవో ఇది నీ భజనేనయా ఎంత వేడినా పలుకవేమి రామయా. రామ రామ రామయ నీ నోట వారు పలుకరు రామ భజనలు చేయుదు మాని అందరూ రామ రామయ నీ నోట వారు పలుకరు రామ అందరూ రామ రామయ నీ నోట వారు పలుకరు శ్రీ రజా బతికి ఉన్నాను నీ భజన దప్పనుగాని మరణ కాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూత ఆగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు నా దివ్యతో నిన్ను నారాయణాయని పిలుతునో శ్రమ చేత పిలువలేనో. నాటికి పుడే భక్తిని నామా శరణ సలిపి చేసేదన్ చెవిని వినవయ్యని విశదముగను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షితావ్యా. శ్రీ రజా రామచంద్ర మహారాజ్ కి. గుడ్డె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
మరుగా మరుగైన భూమిలో పలపెట్టి దాచి దాచి తుదకు దొంగల కౌనో దొరల కౌనో. ఏమైంది? తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తనువు నిలువగబోదు ధనము వెప్పటికి శాశ్వతముగాదు. దారసూతాదులు తన వెంట రాలేరు, మృత్యువులు మృతిని తప్పించలేరు. బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావ్యా. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి భగవానికి దండము యదకుల భూషణ దండము యదకుల భూషణ దండము శ్రీ ద్వారకేశ దయవారనిదే దండము రుక్కిని వల్లభా దండము మీ పాదములకు దండము కృష్ణ శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి సురసీర సాంబవి సూడంగ సూడంగ చంద్ర సూర్యగ్నులో ఇంద్రధనుసు నవరత్నముల భీతి నక్షత్రముల రీతి బిరుసుగాల్చిన ఎట్లు మెరుపు వలెను ఇలా జలమాదిగా ఇట్లనే కము బుట్టి యనగిన పిమ్మట నమల మగుసు బట్ట భయలైన బ్రహ్మంబు గట్టిగాను వెలిని లోపలగను పడు వేతలకును భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా. మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించు కవిత దేవంబు గూర్చి మా కళలకు కలమునిచ్చి నడపినట్టిన తెలంగాణ కోటి రతనాల వీణా నా తెలంగాణ ముకోటి రతనాల వీణా. పుట్టిన ప్రతి మనసుకి ఏదొక్క కల ఉంటది, అది నిజములే.
ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికి ఎదుగలేములే. ఆ రాజా రామచంద్ర మహారాజ్ కి జ్ఞానేంద్రియములైదు కరుమేంద్రియములైదు శబ్దాదులైదు కోశంబులైదు కరణములు 4 రాగాదులెనిమిది 14 వాయువులు 14 నేడు ధాతువులైదు భూతములారు చక్రాలు మలములు 3 అవస్థనులు 5 3 మండలములు 3 శనంబులు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షిత రాజా రామచంద్ర మహారాజ్కి అన్న ఒక పద్యం పాడ శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి పాడతాను. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన కంసలియ సుప్రజా రామచంద్ర రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన కంసలియ సుప్రజా రామచంద్ర శివుని విల్లు సేతబుని విరసినావు అందాల సీతను పెళ్ళాడినావు శివుని విల్లు సేతబుని విరసినావు అందాల సీతను పెళ్ళాడినావు మరువము ఎన్నడు రామనామము మరువము ఎన్నడు రామనామము ధనుజుల గూల్చిన దశరథ రామ రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన కంసలియ సుప్రజా రామచంద్ర రఘుకుల నందన రాక్షసమర్దన కంసలియ సుప్రజా రామచంద్ర బాల్యమందు తాటకిని కూల్చినావు భక్తితోడ ముని జనులను గాసినావు బాల్యమందు తాటకి కూల్చినావు భక్తితోడ ముని జనులను గాసినావు రామనామము మరువము ఎన్నడు కలియుగ దైవానిగా వెలసిన దేవా రఘుకుల నందన రాక్షసమర్దన కంసలియ సుప్రజా రామచంద్ర సుగ్రీవునికి అభయమిచ్చి కాసినావు బలశాలి బాలిని వధించినావు సుగ్రీవు అభయమిచ్చి కాసినావు బలశాలి బాలిని వధించినావు రాతిని నాతిగా చేసిన దొరవట రాతిని నాతిగా చేసిన దొరవట కలియుగ దైవానిగా వెలసిన దేవా రఘుకుల నందన రాక్షసమర్దన కంసలియ సుప్రజా రామచంద్ర
పైన కరుణ చూపినావు చిన్నతనము నందు ఎంతో మహిమలు చూపి కన్నవారి పైన కరుణ చూపినావు తారక మంత్రము మరువవు ఎన్నడు తారక మంత్రము మరువము ఎన్నడు తనుజూల గూల్చిన దశరథ రామ రఘుకుల నందన రాక్షస మర్దన రఘుకుల నందన రాక్షస మర్దన కంసలియ సుప్రజ రామచంద్ర శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జై రాధా రామచంద్ర మహారాజ్ కి జై అన్న కొండ కొండల నడుమా కొండల్ల నడుమా కోదండ రహముని చూడ స్వామి అంజన్నా కొండ కొండల నడుమా కొండల్ల నడుమా కోదండ రహముని చూడ స్వామి అంజన్నా కొండ కొండల నడుమా కొండల్ల నడుమా కోదండ రాముని చూడ స్వామి అంజన్నా కొండ కొండల నడుమ కొండల్ల నడుమ పోచంపల్ల భక్త బృందం పైకి రావాలి వారము నాడు మంగళవారమునా వారము నాడు మంగళవారమునా దండిగా పూజలయ్య స్వామి అంజన్నా కొండ కొండల నడుమా కొండల్ల నడుమా రాముని చూడ స్వామి అంజన్నా జై రాధా రామచంద్ర మహారాజ్ కి సిరిలిచ్చే దేవుడు వెలసిండో ఆ కొండ కోనలో సిరిలిచ్చే దేవుడు వెలసిండో ఆ కొండ కోనలో దయగల్లా దేవుడు వెలసిండో అందాల గుట్టలో 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 ఎండి గోపురం పైడి గోపురం గాలి గోపురం గరుడ సంభము దగదగ మరిసే లైటు వెలుగులు చక్కని ధర్మాశాలలు వెలిసే చక్కని ధర్మాశాలలు వెలిసే చక్కని ధర్మాశాలలు వెలిసే కోటి కాంతుల సూర్యుడైనాడో కొండగొట్టలో సూర్యుడు వెలసిండో అందాల గుట్టలో దయగల్లా దేవుడు వెలసిండో అందాల గుట్టలో దయగల్లా దేవుడు వెలసిండో అందాల గుట్టలో కొండ వెడల్పు మైలు ఉండను 3 మైల పొడవు ఉండను పండల నడుమ గుండముండను పాతల గంగా పారుచుండెను పాతల గంగా పారుచుండెను పాతల గంగా పారుచుండెను కొండ వెడల్పు మైలు ఉండను 3 మైల పొడవు ఉండెను పండల నడుమ గుండముండెను పాతల గంగా పారుచుండెను పాతల గంగా పారుచుండెను పాతల గంగా పారుచుండెను జల బుగ్గ ఉండే ఆ కొండ గట్టులో నా దయగల్లా దేవుడు వెలసిండో అందాల గుట్టలో సిరులించే దేవుడు వెలసిండో కొండ గట్టులో నా దయగల్లా దేవుడు వెలసిండో అందాల గుట్టలో చిత్రమైన ఆ కొండ గట్టులో సీతాదేవి ఏడుపు గుర్తులు రామచంద్రుని పాదలున్నాయి కొండల రాయుని పల్లెమున్నది కొండల రాయుని పల్లెమున్నది కొండల రాయుని పల్లెమున్నది చిత్రమైన ఆ కొండ గట్టులో సీతాదేవి ఏడుపు గుర్తులు రామచంద్రుని పాదలున్నాయి
కొండగట్టులో దేవుడు వెలసిండో అందాల గుట్టలో చిరులిచ్చే దేవుడు వెలసిండో కొండగట్టులో నా దయగల్ల దేవుడు వెలసిండో అందాల గుట్టలో చిరులిచ్చే దేవుడు వెలసిండో కొండగట్టులో నా దయగల్ల దేవుడు వెలసిండో అందాల గుట్టలో జై రాధా రామచంద్ర మహారాజుకి కొండగట్టు హనుమానికి సీతా మాతాకి బోలో శంకర్ మహారాజుకి పాండవులు కుంతి పండి ఉండగా చూసి లెక్క ఇంటికి నిప్పు ముట్టించినాడు స్వాతిని బట్టి సభలోన కీర్తియో ప్రీతితో చీరలు గొలపించినాడు ఒక బాలుని 10 మంది యోధుల చడా వంచి పోషించి అభిమానుని దృంచినాడు అప్పుడు లేనట్టి ధర్మచింతనము నీకు కానవచన యుద్ధ రంగాన కరుణా శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జాలికపు భద్రయ్య గారు ఒక నిమిషం. జాలిక భద్రయ్య గారు కొత్తపేట గారు మన తోటి కళాకారుడు స్టేజ్ వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచుండి. హలో గొప్పవాడను కాదు కోవిదుడను హలో హలో తప్పులున్నను తెతోడే తండ్రులారా పరిస్థితి మంచిగా లేదు, చాలా దారుణంగా ఉన్నది. చేసుకోక 2 పిల్లలని చేసుకున్నా, ఏదో సంతోషం అనుకున్నా కానీ ఇంత కష్టాలు వస్తాయి అనుకోలే. అవ్వతోడు చేసుకుంటారే తెలుస్తుంది, మరి చేసుకోకపోతే మై దో జోరు వాలా నాకు చదువు రాదు ఎలా, మై దో జోరు వాలా నాకు చదువు రాదు ఎలా, మై అంగుటు జాబు వాలా నాకు చదువు రాదు ఎలా, దో 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 జోరు వాలా నాకు చదువు రాదు ఎలా, మై దో జోరు పోచంపల్లి భక్తులు వాలా చానా, పోచంపల్లి భక్తులు స్టేజ్ వద్దకు రావాలి. ఇక ఏం చెప్దాం భయ్, పరిస్థితి పొద్దుగాల లేవంగానే ఏక్ బీబీ పెడుతుంది క్లోజప్ పేస్ట్, ఔర్ ఏక్ బీబీ పెడుతుంది కోల్గేట్ పేస్ట్. ఇక నేను ఏడాని పోదు, ఒక్కడి తెచ్చి 2 తోముకుంటే కాదానే అద్దాట, ఓ దానికి క్లోజప్ అట, ఒకటి కోల్గేట్ అట, 2 కలిసి ఒక్కటేమో అవుతుంది కానీ సంసారము. ఇక ఇది కాదట. ఇక మన పరిస్థితి వేరే. మై బొగ్గు హృదేవాలా నాకు చదువు రాదు ఎలా, మై బొగ్గు హృదేవాలా నాకు చదువు రాదు ఎలా, దో 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 జోరు వాలా నాకు చదువు రాదు ఎలా, మై అంగుడి జాబు వాలా నాకు షారుంది జహనా, ఇక పరిస్థితి ఏం చెప్పుడు, ముఖంతో కూడా అయింది. ఇక తిండికి పోతే పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. నీసు ముక్కలేని ముద్ద దిగదు పరిస్థితి, ముక్కలేంది ముద్ద దిగే పరిస్థితి లేదు. ఒక్క రోజు కూడా, ఒక పూట కూడా. అరే ఏదో ఒకటి టిఫిన్ తీసుకొచ్చి పెట్టిన భయ్, ఇక మధ్యాహ్నం ఏళ్ళకి ఇట్లా అయిందో లేదో, ఎగ్ బీబీ కోరుతుంది చికెన్ బిర్యానీ,
ఔరేక్ బీబీ కోరుతుంది మటన్ బిర్యానీ. ఏడాని పోదు, మనం తినేది ఏంటిది? మై గట్కా పప్పు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై గట్కా పప్పు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, దో 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 జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై అంగుటి జాబు వాళ్ళ నాకు చారుంది చానా. ఇక మర్చిపోయినా, ఎంత దారుణం అంటే సబ్బు కూడా ఒకటి పెట్టుకోరయ్యా. సబ్బు కూడా చెరోటి కావాలి. ఏక్ బీబీ కోరుతుంది లక్స్ సోప్, ఔరేక్ బీబీ కోరుతుంది సింతాల్ సోప్. ఇక నా పరిస్థితి ఎవరికి చెప్పాలి? మై తౌడు రుద్దే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై తౌడు రుద్దే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, దో 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 జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై అంగుటి జాబు వాళ్ళ నాకు చారుంది చానా. జై విఘ్నేశ్వర మహారాజుకి. మిథులాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను, భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను, ఇతులను పదులను సతతము వేడగా దళపతి నా పరిస్థితి నాకు చేరడు, దళపతి నా పరిస్థితి నాకు చేరడు. బంధువులు హరిదాసులు అని సకల బాంధువు నేనని అందరు ప్రజలు, బాంధువు నేనని అందరు ప్రజలు, చిత్తడు జనకుడు శ్రీకల్పావురి అచ్యుతుడే మనకాధారమురా, అచ్యుతుడే మనకాధారమురా, మిథులాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను, భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను. అయ్యా మహారాజా, మంత్రి పెద్ద కూతురైన సీతాదేవి యుక్త వయసుకు వచ్చి ఉండేను. ఆమెకు నేను లగ్నం చేయవలెను. అయ్యా కానీ నేను శివశాపము ఎక్కువెట్టి ఉంటి. ఇప్పుడు నువ్వు రాజ్యాలకు దేశాలకు సుపత్రికలు పంపించుము. అలాగే మహాప్రభు, ఇప్పుడే చేస్తా. కానీ అయ్యా మహారాజా, నాకు కూడా పెండ్రి చేయవా? నేను కూడా యుక్త వయసుకి వచ్చిన, నాకు కూడా ఒక పిల్లని చూసి పెండ్రి చేయరాదు అయ్యా? నీకు సుత చేద్దాం కానీ వాళ్ళ నలుగురు బిడ్డలకు చేసినాక నీకు సుత ఎవరన్నా తీసుకొచ్చేది. అయ్యా మహారాజా, మీ చిన్న బిడ్డ అమాసకు పుట్టింది బాంచ, నాకు ఇయ్య రాదు. నీ ఇంట్లోనే ఇల్లుటముంటా. అయ్యా నాకు తగింది ఎన్నో ఉంటది కదా? నీకు తగింది నీకు ఉంటది. ఏడకాకులు కాలుతుందా మా బుజ్జి? అయ్యా సరే, నేను పత్రికలు పంపుతా, మీరేం బాధపడకుర్రి, పోర్రి. హలో దశరథ రామ గోవింద మమ్ము దయదూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమ్ము దయదూడు పాయి ముకుంద. దశరథ రామ ముకుంద. దశముఖ సంహార ధరణి జాపతి రామ.
పాదముల గతియు మాకు మమ్ము ఏలుకో స్వామి పహరాకు నీ పాదముల గతియు మాకు మమ్ము మా పాల గలిగిన శ్రీపాతి ప్రొద్దు శ్రీపాతి ప్రొద్దు కాపాడి రక్షించు కనకం దేవా దశరథ రామ గోవింద మమ్ము నారాయణ వాసుదేవ నిన్ను నమ్మితి మహానుభావ నారాయణ వాసుదేవ నిన్ను జై రాజా రామచంద్ర మహారాజ్కి నాతోటి మిత్రులకు పెద్దలకు అలాగే పక్కపంటి గ్రామ ప్రజలకు భక్తులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. తప్పు ఒప్పు ఏమి విన్నా మమ్ము క్షమించగలని మా యొక్క మనవి. పూర్వము లంకలో జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వము లంకల జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వము లంకలో జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వము లంకల జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వము లంకలో జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వము లంకల జన్మించిన నా నామము సీతాయందురుగా లోపలానే జన్మించగ లంకంతయు మెరిసెనుగా లంక లోపలానే జన్మించగ లంకంతయు తా మెరిసెనుగా లంక లోపలానే జన్మించగ లంకంతయు తా మెరిసెనుగా అప్పుడు రావణ బ్రహ్మణోత్తముల పిలిపించు తానడిగెనుగా అప్పుడు రావణ బ్రహ్మణోత్తముల పిలిపించయు తానడిగెనుగా అప్పుడు రావణ బ్రహ్మణోత్తముల పిలిపించు తానడిగెనుగా అప్పుడు రావణ బ్రహ్మణోత్తముల పిలిపించయు తానడిగెనుగా సీతాలంకల చెల్లదటంచు శీఘ్రమే వారలు వలిగిరిగా సీతాలంకల చెల్లదటంచు శీఘ్రముగా వరు పలికెనుగా సీతాలంకల చెల్లదటంచు శీఘ్రమే వారలు వలిగిరిగా సీతాలంకల చెల్లదటంచు శీఘ్రముగా వరు పలికెనుగా కనకం పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా కనకము పెట్టెల నన్ను పెట్టియా గంగా నదిలో విడిచిరిగా కనకం పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా కనకము పెట్టెల నన్ను పెట్టియా గంగా నదిలో విడిచిరిగా జనకుడు జలముల స్నానము జగ జడదారికి నే జిక్కితిగా జనకుడు జలముల దానమాడగా జడదారికి నే దంకుతిగా జనకుడు జలముల స్నానము జగ జడదారికి నే జిక్కితిగా జనకుడు జలముల దానమాడగా జడదారికి నే దంకుతిగా జడదారికి నే జిక్కితిగా భూజగమంతటనే వెలసితిగా జడదారికి నే దంకుతిగా భూజగమంతనే వెలసితిగా జడదారికి నే జిక్కితిగా భూజగమంతటనే వెలసితిగా జడదారికి నే దంకుతిగా భూజగమంతనే వెలసితిగా ఉరిమేలాసుత కీర్తిమాలవి తనకు ముగ్గురు బిడ్డలుగా ఉరిమేలాసుత కీర్తిమాలవి తనకు ముగ్గురు బిడ్డలుగా తనకు ముగ్గురు బిడ్డలుగా బిడ్డల్లో ఒక బిడ్డ రీతిగా కడు ప్రేమతో పోషించనుగా బిడ్డలో ఒక బిడ్డలుగా కడుపేమో ఉంచునుగా బిడ్డల్లో ఒక బిడ్డ రీతిగా కడు ప్రేమతో పోషించనుగా బిడ్డలో ఒక బిడ్డలుగా కడుపేమో పెంచునుగా ధరణి వెలిసిన కల్పపురములో వరి పాదములు నమ్మి